ఫియర్ అబౌట్ ఎగ్జామ్స్. పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో చాలా స్ట్రెస్ ఉంటుంది అండ్ చాలా వరీ అవుతూ ఉంటారు. ఆ గోల్స్‌ని అచీవ్ చేయగలుగుతారా లేదా? పేరెంట్స్ ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ టీచర్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవ్వగలుగుతామా లేదా? అన్న బర్డెన్ ఉంటుంది. సో, ఆ టైంలో పిల్లలకి మనం భరోసా ఇవ్వాలి. మేమున్నాము, యూ హార్డ్ వర్క్ చేయండి, అచీవ్ చేయగలరు అన్న భరోసా ఇవ్వండి. టార్గెట్స్ రీచ్ అవ్వాలన్న టెన్షన్ పెట్టొద్దు. టైమ్ మేనేజ్‌మెంట్, డిఫికల్టీస్ సబ్జెక్ట్స్ అండ్ ఈజీ సబ్జెక్ట్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని, వాళ్ళు ఒక డిఫికల్ట్ అండ్ ఒక ఈజీ సబ్జెక్ట్ పెట్టుకోవడం వల్ల ఫ్రీగా చదవగలుగుతారు. చదివిన దాన్ని షేర్ చేసుకోమనండి. షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఎంత వచ్చిందో చెప్పడం వల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ దెన్ వర్డ్స్ ఫ్రంట్ లెటర్స్‌తో చిన్న చిన్న కోడ్ వర్డ్స్ రెడీ చేసుకొని గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ టిప్‌లా ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి లాంగ్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయాలి అంటే. సో, ఎగ్జామ్ టైంలో స్ట్రెస్ ఇవ్వకుండా వాళ్ళకి భరోసా ఇస్తూ, వాళ్ళ ఎగ్జామ్ టెన్షన్ ఓవర్‌కమ్ చేసి, వాళ్ళు బెటర్‌గా మార్క్స్ అచీవ్ చేసేలాగా మనం సపోర్ట్ చేయాలి.